ఈరోజు మనము ప్రతిమ మెడికల్ కాలేజ్లో డేటెడ్ ఆగస్టు 16th డ్రగ్ ఫ్రీ భారత్ కోసము ఒక క్రికెట్ మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాము. కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, చెల్లిమెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ అండ్ ప్రతిమ మెడికల్ కాలేజ్ వీళ్ళు క్రికెట్ టోర్నమెంట్. ద థీమ్ ఈజ్ సే నో టు డ్రగ్స్, say yes to life, sports, arts and whatever it may be. So this program is organized by Reni Hospitals. Dr. Bangar Swami garu sponsor చేస్తున్నారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఐఎమ్ డాక్టర్ సి కిషన్ రెడ్డి, ప్రతిమ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్. నేను డాక్టర్ రమణాచారి, ఈఎన్టీ సర్జన్, ప్రతిమలో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి. ఈరోజు మన కరీంనగర్ లోపల 3 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఆ 3 మెడికల్ కాలేజ్ సంబంధించిన ఒక క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ యూత్ లోపల ఏదైతే ఉన్న పరిస్థితి లోపల డ్రగ్స్ గురించి అలవాటు కానివ్వండి, డ్రగ్స్ గురించి అడిక్షన్ కానివ్వండి బాగా అయిపోయింది. కాబట్టి యూత్ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. దేశమంతటా కూడా ఇలాంటి డ్రగ్స్ సంస్కృతిని స్వస్థ చెప్పాలని చెప్పేసి డ్రగ్ ఫ్రీ భారత్ అనే మోటో మీద నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషన్ ఇది. మెడికల్ స్టూడెంట్స్ లోపల దేశభక్తిని, తర్వాత దేశ నిర్మాణం కోసం పాటుపడే తత్వాన్ని, సర్వీస్ని పెంపొందించడం కోసం ఇది రూపొందించబడింది. సో దాని ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ గాను మనకు 3 కాలేజ్ టీమ్స్ వచ్చాయి. సో దీంట్లో ఏంటంటే మనకు యూత్ ప్రపంచంలోనే అత్యధికంగా యూత్ ఉన్న దేశంగా మనకు గుర్తింపబడ్డది. కాబట్టి ఈరోజు యూత్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా దేశ నిర్మాణం జరుగుతుంది. సో దేశ నిర్మాణంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసే యూత్ మనకు ఈ డ్రగ్స్ కానీ తర్వాత మాదక ద్రవ్యాలకు ఎప్పుడైతే వాళ్ళు అలవాటు పడతారో ఆ యూత్ నిర్వీర్యమైతే దేశ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా అవుతుంది. కాబట్టి ఇలాంటి దాన్ని నిర్మూలన కోసము ఇది ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ తీసుకున్నాము. దీని తర్వాత ఈ నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ నుంచి ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా అవేర్నెస్ క్రియేషన్ కోసం ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇవాళ వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.